యేసు రక్తము ద్వారా విజయం ఈరోజు అంశం. యేసు రక్తము ద్వారా విజయం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. మళ్ళీ చదువుతున్నాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. ఎంత మంచి మాట కదా అది. రక్తాన్ని చూసి నేను దాటిపోతాను, మిమ్మల్ని నేను నశింపచేయను. మరి యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి అక్కడ అది సాదృశ్యంగా ఉంది. నిన్న మొన్న మాట్లాడుకున్నాం మనం. మరి ఈరోజైతే ఇప్పుడు మనము ప్రార్థన చేయడంలో అంటే స్తుతులు చెల్లించడంలో ఎలాంటి విజయం వస్తుందో, వాక్యము ధ్యానం చేయడంలో ఎలాంటి విజయం వస్తుందో, చేతులెత్తి ప్రార్థన చేయడంలో ఎలాంటి విజయాన్ని బైబిల్ ప్రకారము వాళ్ళు పొందుకున్నారో, అనేక మంది భక్తులు ఎలా పొందుకున్నారో మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ యేసు రక్తము యొక్క శక్తి చాలా గొప్పది. ఆయన రక్తము లేకుండా అసలు మనమే లేము. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, గొవ్వల యొక్కయు, పావురం యొక్కయు వాళ్ళు రక్తాన్ని ప్రోక్షించడము ద్వారా వాళ్ళు విడిపించబడేవాళ్ళు. వాళ్ళు పాపక్షమాపణ పొందుకునేవాళ్ళు, వాళ్ళు విడుదల పొందుకునేవాళ్ళు. మరి అంటే ఆ రోజుల్లో క్యాడర్స్ అన్నమాట. ఎద్దులు అంటే అందరూ ఇవ్వలేరు బలి, ధనవంతులు మాత్రమే. ఆ ఎడ్లు కొనాలంటే ధనవంతులైన వాళ్ళు మాత్రమే కొని దాన్ని బలి ఇవ్వాలి. ఇంకా మరి బాగా బలహీనులు, డబ్బులు లేని వాళ్ళు ఇక పావురము, గొవ్వల జతల్ని ఇవ్వడం ద్వారా వాళ్ళు అక్కడ బలులు అర్పించి పాప పరిహారం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అవన్నీ కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమే మనకి విడుదల, విజయము ఇస్తుందని ఇంకా ఎన్ని మాటలు కావాలంటే బైబిల్లో అన్ని మాటలు మనకు దొరుకుతాయి. ఆయన రక్తము ద్వారా మనము ఆయనకి సమీపస్థులం అయిపోయామంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందున్నటువంటి క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు అనేటువంటి మాట. మనం మునుపు దూరస్తులమంట. ఎవరమో మనం, ఎవరమో ఆయన ఎవరో. ఎప్పుడైతే ఆయన రక్తం ప్రోక్షించి క్రయధనము మన కొరకు చెల్లించి ఆయన మనకు రక్తము ప్రోక్షించి మనల్ని కొనుక్కున్నారో అప్పుడు మనం ఆయనకి సమీపస్తులుగా మార్చబడిపోయామంట. ఆయన రక్తము ద్వారానే మనం ఆయనకి చెందిన వారముగా మార్చబడ్డాం. ఇప్పుడు దేని ద్వారా మనకి విజయాలు వస్తాయి అని ఆలోచన చేస్తున్నాం కాబట్టి మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ గలిగినంత శక్తివంతమైనవి అని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. చాలండి, ఇక్కడ విజయ రహస్యాలే మనం ఆలోచన చేస్తున్నాం. మనకి విజయం రావాలంటే మన దగ్గర యుద్ధోపకరణాలు ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద నరుని కాలము యుద్ధకాలం. ప్రతిరోజు మనకి వార్ఫీల్డ్లోనే ఉంటాం మనం. ప్రతిరోజు మన మీద శత్రువు దాడి ఏదో ఒక రకంగా చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటాడు వాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనకి పోరాటమే. రాత్రి పడుకున్నప్పుడు కూడా మనకి కాపుదల కావాలి. ఏ ఇంటి మీద అయితే ఆ యొక్క రక్తపు గుర్తులు ఉంటాయో ఆ ఇంటిని దుష్టుడు ముట్టలేడు అనడానికి ఇందాక నేను మీకు అది చూపించాను. మన నోటితోనే మనం ప్రోక్షిస్తుంటాం. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు. అంటే ఇప్పుడు మనం యుద్ధం చేయడానికి కత్తి, డాలు, ఆ చేతిలో ఇంకా ఏ ఆయుధాలు పట్టుకునేలాంటి యుద్ధోపకరణాలు కావు, కానీ యేసు రక్తం అనే మాటే పవర్ఫుల్. అది మన యుద్ధోపకరణం ఈరోజు. అది మన విజయ రహస్యం. ఈరోజు మనకి విజయం రావాలి అని అంటే ఖచ్చితంగా మనము మన నోటి నుంచి యేసు రక్తాన్ని మనము ఉచ్చరించడం అనేది మరి ఖచ్చితంగా అవసరమై ఉంది. మరి యేసు రక్తంలో చాలా శక్తి ఉంది కాబట్టి మా యుద్ధోపకరణములలో అతిపెద్ద యుద్ధోపకరణము యేసు రక్తమే. ఆ రక్తమే మనకి రక్షణ తెచ్చింది, ఆ రక్తమే మనకి విడుదల తెచ్చింది, ఆ రక్తమే దూరముగా ఉన్నటువంటి మనలను సమీపస్తులుగా మార్చింది. యేసు రక్తము ద్వారానే ఆయన సింహాసనము దగ్గరికి మనము ధైర్యంగా కృపాసనము దగ్గరికి చేర్చబడుతున్నాము, చేరగలుగుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 10వ అధ్యాయం 19వ వచనం. ఆయన రక్తము వలన మనము పరిశుద్ధ స్థలము వైపు ప్రవేశము చేసే ధైర్యము కలిగి ఉన్నామంట. ఆయన రక్తము వలన మాత్రమే పరిశుద్ధ స్థలము దగ్గరికి వెళ్ళేటువంటి ధైర్యము మనకి కలిగి ఉంది అని రాయబడి ఉంది. అయితే మనకి మరి రక్షణ కలగాలంటే
ఆ పరిశుద్ధ రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు అని రాయబడి ఉంది. ఇప్పుడు మనకి పాప క్షమాపణ కలగాలి అని అంటే ఆయన రక్తమే దారి. ఈ రోజుకి కూడా పాప క్షమాపణ కలగాలంటే పాపము చేసిన ప్రతివాడు కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. పాత నిబంధనలో 51వ అధ్యాయం దావీదు చెప్తాడు, నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు. దేంతో కడగాలి? రక్తముతోనే కడగాలి. రక్తముతో కడగకపోతే మనం ఎంత మాత్రము శుద్ధీకరించబడలేకపోతాం. కాబట్టి మన పాపములు క్షమించబడి మనము కడుగబడాలంటే ఆయన రక్తము క్రిందకి ఖచ్చితంగా మనం రావాలి. అనుక్షణం కూడా ఆయన రక్త ప్రోక్షణ మనము మన నోట్లో చేసుకుంటూనే ఉండాలి. శత్రువు వచ్చినప్పుడు మనకు అందరికీ బాగా తెలుసు. మనకు భయం వేసినప్పుడు ఏం చెప్తాం? యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని మాట్లాడుతూ ఉంటాం. కొంతమందికి ఆ పదము అలవాట్లేదు. ఇప్పుడు యూట్యూబ్లో మెసేజ్ చూస్తున్న వాళ్ళు కూడా గమనించండి. ఒకవేళ ఈ పదము మా చర్చిలో నేర్పలేదు, మా డినామినేషన్లో అలా అనము మేము, అది యేసు రక్తం అనేది ఆయన ఎప్పుడో కార్చారు మన కోసం, నిజమే, అప్పుడే విడిపించబడిపోయాం, మరలా క్రొత్తగా మనం ఏం చెప్పక్కర్లేదు, మాకు అసలు తెలియదు ఆ పదాన్ని అధికంగా ఉచ్చరించడం అని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి మనకి భయం కలిగినప్పుడు ఆయన రక్తమే, మనకి విడుదల కావాలంటే ఆయన రక్తమే, ఆయనకి సమీపస్తులుగా చేర్చబడాలంటే ఆయన రక్తమే. ఆయన రక్తము లేకుండా అసలు ఏమీ లేదంట. ఆయన రక్తములోనే మనకి విజయం ఉంది. ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా మాకు ఇంట్లో ప్రొటెక్షన్. ఆయన రక్తాన్ని మేము మా మీద ప్రోక్షించుకోవడం ద్వారా ఏ దుష్టుడు మా దగ్గరికి రాలేడు అని మనకు ఒక ఫీలింగ్ వచ్చింది. అది ఫీలింగ్ మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యము దానిని బలపరుస్తుంది. మీరు ఆ రక్తాన్ని ఆశ్రయించి మీ మీద ప్రోక్షించుకుంటే మీ దగ్గరికి దుష్టుడు రాకుండా అక్కడ మీ గృహాన్ని వాడు దాటిపోతాడు. మీ పిల్లలను ఆయన రక్తము క్రిందకు తీసుకురావడం ద్వారా మీ బిడ్డలను వాడు దాటిపోతాడు. ఏ గుడారం మీద అయితే ఆ రక్తము ఉందో దాన్ని చూసి నేను దాటిపోతాను అన్నాడు ఆయన. అంతే తప్ప మీరు చేసిన ఉపవాసాల వల్ల మిమ్మల్ని ఏమి ముట్టుకోకుండా దాటిపోతాను అని రాయబడలేదు. మీరు చేసిన నీతి క్రియల వల్ల మీ మీదకి అసలు ఏ ఉపద్రవం రాకుండా దాటిపోతుంది అని రాయబడలేదు. మీరు 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 చేసినటువంటి అనేకులకు చేసిన ఉపకారాలే మిమ్మల్ని కాదు. కేవలం ఇవన్నీ కాదండి, కేవలం ఆయన రక్తము అక్కడ కనబడితే ఆ ఇంటిని సంహారదూత ఏమీ చేయకుండా దాటిపోతుందంట. కీడు ఆ ఇంటి మీదకి రాకుండా దాటిపోతుందంట. ఏ అపాయము ఆ గృహానికి రానియను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, యేసు రక్తంలో ఉన్న శక్తి ఎంత గొప్పదో. ఈరోజు ఈ యేసు రక్తము అనేది ఒక ఆయుధము. ఒక ఆయన రేడియోలో ఆ రోజుల్లో వాక్యం చెప్తూ ఉండేవారంట. ఒక ఆయన మెసేజ్ విన్నాను యేసు రక్తం గురించి చెప్తుంటే. ఆయన రేడియోలో మెసేజ్లు చెప్తూ ఉండేవారు. ఎప్పుడు 1989, 90 మధ్యలో ఆయన రేడియోలో మెసేజ్లు చెప్తూ ఉండేవారంట. ఆ రోజుల్లో ఒక మెసేజ్ని రికార్డ్ చేసి పంపించడం అనేది చాలా పెద్ద ప్రొసీజర్. ఇప్పుడు మనం మన ఫోన్లో రికార్డ్ చేసి ఈజీగా పంపించేస్తాం. మనం పెద్ద ఎంత డిస్కులు ఉండేవి అనమాట. దాంట్లో రికార్డ్ చేయడం ₹1000 ఖర్చు అంట. ఒక్క మెసేజ్ నేను పంపిస్తే వాళ్ళు యేసు రక్తం యొక్క మెసేజ్ పంపించినప్పుడు రిజెక్ట్ చేశారంట. మా రేడియోలో ఇంకేమైనా వేస్తాం, ఇంకో సబ్జెక్ట్ ఏదైనా మాట్లాడండి, రక్తం ఏంటి, మనుషుడి యొక్క రక్తం ఏంటి, ఇలా విడిపించడం ఏంటి, ఆ రక్తం ఏంటి బాబోయ్, అసలు అలాంటి మెసేజెస్ అప్పటికి ఇంత అవేర్నెస్ లేదు కదా, ఇంతటి బోధ లేదు. ఇప్పుడు అన్యులు కూడా కూర్చుని డిబేట్లు చేస్తున్నారు. ముందంతా చదివేస్తున్నారు బైబిల్ని. కూర్చుని ఇక్కడ పాస్టర్తో డిబేట్ చేయాలంటే వాళ్ళే ముందు చెప్పేస్తున్నారు, కల్వరి రక్తం గురించి చెప్పండి, ఆ పాస్టర్ గురించి చెప్పండి, ఈ పాస్టర్ గురించి చెప్పండి, అసలు మీ గురించి మీరు చెప్పండి అని. ఇదంతా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా వీళ్ళే మళ్ళీ తిరిగేసి చెప్తున్నారు, అక్కడ అలా రాసింది కదా, ఇక్కడ ఇలా రాసింది కదా. అయితే ఆ రోజు మాత్రం ఇలాంటిది మా రేడియోలో మేము ప్రసారం చేస్తే చాలా ఇబ్బంది అయిపోద్ది మాకు. ఒక మనుషుడిని చంపడం ఏంటి, ఆ రక్తం ఏంటి, అసలు ఇది మేము వేయము అన్నారంట ఆయనతో. కాబట్టి ఆ రోజు అంత తెలియదు. కానీ మరి వీళ్ళు సంవత్సరానికి వధిస్తున్నటువంటి గొర్రెల యొక్క రక్తం దేని కొరకు, అసలు వాళ్ళు చేస్తున్న బలులు దేని కొరకు, వాళ్ళు వధిస్తున్నటువంటివన్నీ కూడా పాపక్షమాపణ కొరకే కదా. వాటన్నిటికీ సాటి అయినదే, అంతకంటే గొప్పదే యేసు రక్తం అనేది. తరువాత తెలిసింది ఆయన రక్తం ప్రోక్షించడానికి ఇక్కడికి వచ్చాడని. ఆయన రక్తము మన కొరకు కార్చి ఆయన పరిశుద్ధ రక్తంలో మనల్ని కొనుక్కున్నాడని మనం తెలిసినప్పుడు ఈ రోజుకి కూడా ఆయన రక్తం యొక్క శక్తి చాలా బలమైనది. కాబట్టి ఖచ్చితంగా మనము అనుదినము చేసే ప్రార్థనల్లో ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుంటూనే లేవాలి. పడుకునేటప్పుడు కూడా మన గృహాల చుట్టూ ఆయన యొక్క రక్తం, ఏ కీడు కానీ, ఏ చెడు కానీ, ఏది కానీ దరిదాపులోనికి రాదు. నిజంగా ఇలాంటి ఎన్ని జరిగినాయి మనకి.
అంతవరకు మనం వెళ్ళొద్దు. 7 రోజులు 7 గంటల ఆరాధన చేయడానికి బిఫోర్గా నేను కొన్ని హీలింగ్ మెసేజెస్ చెప్పాను. నేను స్వస్థతల కొరకైనటువంటి మెసేజెస్ చెప్పి, మేము ఎప్పుడు ప్రార్థన చేసినా ఒక గ్లాసులో వాటర్ తీసుకొని, ప్రభా ఇది నీళ్లు కాదు కానీ ఇందులో మీరు రక్తాన్ని నీవు ప్రోక్షిస్తున్నావు కనుక ఇది నేను త్రాగినప్పుడు నేను స్వస్థపరచబడతాను అని అనుకొని త్రాగమని నేను ఆ యొక్క నీటికి ప్రార్థన చేయడం అనే మెసేజ్ చెప్పాను నేను మీకు. అంటే నాకు అలా దేవుడు గైడ్ చేశారు, నేను అలా చేశాను. అప్పుడు మనకి 7 గంటల ఆరాధనకి ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి, అదే ఎయిర్ ఫోర్స్లో పనిచేసే అమ్మాయి వచ్చింది. తన సాక్ష్యం ఏం చెప్పింది, వారి గృహం దగ్గర ఉన్నప్పుడు చేతిలో వాటరే తీసుకున్నారు. వాళ్ళు వాటర్ తీసుకుని, అయ్యా నీ రక్తం ఇందులో ప్రోక్షిస్తున్నావు, నీకు వందనాలని, దైవజనరాల యొక్క ప్రార్థనకు మేము ఏకీభవిస్తున్నామని ఆ వాటర్ తీసుకుని ఆ వీడియో ఆన్ చేసుకుని వాళ్ళు వాటర్ తాగడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి హెరిడిటరీ ద్వారా వస్తున్నటువంటి ఆయాసం, ఉబ్బసం సమస్యలు పారిపోయాయి అని చెప్పారు. ఒక ఏజ్ గ్రూప్ కాదు, పెద్దవాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి అవ్వని వాళ్ళు, ఇంకా చిన్నవాడు, ముగ్గురికి స్వస్థతలు జరిగాయని చెప్పారు. మన చర్చికి సంవత్సరానికి ఒకసారే వస్తుంటారు. సువర్ణ అని ఒక ఫ్యామిలీ వస్తుంటుంది. అమ్మాయి ఇదంతా కప్పుకొని వచ్చింది కదా మొన్న. ఆ అమ్మాయి ఏంటంటే 3.5 గ్రామ్స్కి వెళ్ళిపోయిందంట రక్తం. తనకి ఓవర్ బ్లీడ్ అవుతుంది. ఆ అమ్మాయికి చాలా భయం, గర్భసంచి ఆపరేషన్ నేను చేయించుకోలేను, నాకు చాలా భయం, నాకు చాలా భయం, నాకు చాలా భయం, చర్చికి రావాలంటే ఒక్కరిదాన్నే నాకు చాలా భయం, చాలా భయం, స్టవ్ మీద వంట చేయాలంటే నాకు చాలా భయం. ఆ అమ్మాయి అంతటి ఏంటో తెలియదు, అలాంటి ఒక భయపరిచేటువంటి దురాత్మతో ఏడబడుతుంది. మందిరానికి రమ్మంటే రాలేకపోతూ ఉంటుంది. వీడియోలు ఫాలో అవుతూ ఉందంట. అన్ని గ్రామ్స్కి అదే అంత తక్కువగా బ్లడ్ లెవెల్స్ పడిపోయినప్పుడు ఈ వర్తమానం, మళ్ళీ వర్తమానాలన్నీ వింటుంటుంది. వెళ్ళినప్పుడు తను గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దానికి ఇదిగో దైవజనరాలు చెప్పారు, నేను ఎక్కడికి వెళ్ళను, నాకు ఈ రక్తంలో నీ రక్తము వేస్తున్నామని చెప్పి త్రాగి తను వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే 12.5కి వచ్చింది నాకు. తను నేను మెడిసిన్ తీసుకోలేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను ఆ గ్లాసులో నీటికి ఆయన రక్తాన్ని ప్రోక్షించమని మీ ప్రార్థనలో ఏకీభవించి తీసుకున్నాననే సాక్ష్యం ఈ మొన్న అది ఆదివారమా సండే కాదు, ఇది 31 జాన్ 1 వచ్చింది. జాన్ 1 వచ్చి ఆ సాక్ష్యం చెప్పి తన ఆఫరింగ్ ఇచ్చి కృతజ్ఞత కానుకిచ్చి ఆ అమ్మాయి వెళ్ళిందండి. మరి మనం ఏంటి ఒట్టి నీళ్ళే, ఈ నీటిలో ఏమైనా మనమేమి ఇప్పుడు నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లు అదేమి ఎర్రగా అవ్వదు. కానీ నీ విశ్వాసము చెప్పున ఆయన రక్తాన్ని నోటితో నీవు ఉచ్చరించిన క్షణమే ఆయనకి నువ్వు సమీపస్తుడిగా మార్చగలుగుతున్నావు. ఆయన ప్రత్యక్ష గుడారం దగ్గరికి నువ్వు వెళ్ళిపోగలుగుతున్నావు. ఇదివరకు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ చెవి కొనల మీద రక్తాన్ని ప్రోక్షించుకోవాలి. అది చూస్తారా, నిర్గమకాండము 29:20. అహరోను కుడి చెవి కొన మీదను అతని కుమారుల కుడి చెవుల కొన మీదను వారి కుడి చేతి బొట్టన వ్రేళ్ల మీదను వారి కుడి కాలి బొట్టన వ్రేళ్ల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షించవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములు ఏమవుతాయంట, ప్రతిష్ఠితములగును. హల్లెలూయా. మనము దేవునికి ప్రతిష్ఠితులు అవ్వాలంటే మన మీద అనుదినము ఒక్కసారి ఎప్పుడో రక్తాన్ని ప్రోక్షించుకున్నాం, బాప్తిస్మం తీసేసుకున్నాం, ఆయన రక్తము క్రిందకు వచ్చేసాం, పాపాలు క్షమించమని అడిగాము, దేవుడు పాపాలని కడిగి వేశాడు అంటుంటాం. ఒక్కసారి స్నానం చేసేసుకుంటే సరిపోద్దా? రోజు స్నానం చేయాలి మన శరీరాన్ని కడుక్కోవాలంటే. మరి ఆత్మశుద్ధీకరణ రోజు జరగొద్దా? నీ శరీరాన్నే రోజు నీటితో నువ్వు స్నానం చేసుకుంటున్నావు, మరి ఆత్మశుద్ధీకరణ ప్రతి దినము జరగాలి. అది నీటితో జరిగేది కాదు, అది దేవుని రక్తముతో జరిగేది. ప్రతి దినము కూడా ఆయన రక్త ప్రోక్షణ మనం ప్రోక్షించుకుంటున్నప్పుడు రక్తములో విజయము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా విజయం. ఈరోజు చేతులు పైకెత్తుటలో విజయం వస్తుంది, నీవు దేవుని వాక్యాన్ని ధ్యానము చేయటంలో విజయం వస్తుంది. ఈరోజు నువ్వు యేసు రక్తం యొక్క శక్తిని తెలుసుకొనుటలో విజయం వస్తుంది. ఒకటే రొటీన్ ప్రార్థన కాదు, ఏదో ఒక మంత్రాన్ని పట్టుకుని జపించడం కాదు. నీకు వాక్యం యొక్క శక్తి తెలిసి ఈ వాక్యంలో ఉన్నటువంటి బలము దేనిలో ఉందో చూసుకొని దేని ద్వారా నీవు విడిపించబడ్డావో తెలుసుకొని వాక్యాన్ని చదువుతూ ఉన్నావు. ఎఫెసీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఆయన రక్తం యొక్క శక్తి విలువ నీకు
తెలియాలి. తామిచ్చిన సాక్ష్యమును బట్టి, గొర్రె పిల్ల యొక్క రక్తమును బట్టి వారు జయించారు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళందరూ తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఇంకా అది గొర్రెపిల్ల యొక్క రక్తం. మీకు ప్రకటన గ్రంథము వరకు ఆ మాట మీకు పదే పదే కనిపిస్తూనే ఉంటుంది, పదే పదే కనిపిస్తుంది. నేను పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ దయ్యాలు పట్టిన వాళ్ళని తీసుకొచ్చినప్పుడు నాకేం తోచలేదు. నాకు ఎప్పుడు నీటిలో ప్రార్థన అనేది ఆ రోజు ప్రభు బయలుపరిచిందే. నాకేం తోచట్లేదు వీళ్ళకి ఎలా ప్రార్థన చేయాలి. ఊరు వాళ్ళందరూ క్రైస్తవులే. ఆ ఊరు, నేను వెళ్ళిన ఊరిలో అన్యులు ఎవరు లేరు, అక్కడ అందరూ క్రైస్తవులే, అందరూ క్రైస్తవులే. మీటింగ్ జరుగుతుంది, మీటింగ్కి వెళ్ళాను, దయ్యాలు పట్టిన వాళ్ళని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎలాగ వీళ్ళకి నేను ప్రార్థన చేయను. ఏది చెప్పినా వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎలా చేసినా సరే ఈ దయ్యాలని ఎలాగా వెళ్ళగొడతాము అనేది అంత ఐడియా లేదు వాళ్ళకి. నామినల్గా ఉండే క్రిస్టియానిటీ. ఆ టైంలో ఏది చేసినా ఎలా చేస్తాము, ఎక్కడి నుంచో నూనె తీసుకొచ్చేసారు, రాసేసారు, ఇలాంటి మాటలు కూడా వింటూ ఉంటాం మనం. అందుకని చెప్పి ఏం చేయాలో తెలియదు. అక్కడే ఇలా ఇలా కొట్టేటువంటి బోర్లు ఉంటాయి కదా, దాన్ని బోర్ అంటారు కొంతమంది, మా ఊర్లో మేము పైప్ అంటాం దాన్ని. అంటే అలాగా దాంట్లో నుంచే వాటర్ కొట్టి తీసిరండి అని చెప్పాను నేను. దాంట్లోంచే గ్లాస్తో వాటర్ కొట్టి తీసుకొస్తే వాళ్ళు ఎదురుగానే ఆ గ్లాసు నేను ఇలా పట్టుకుని, ప్రభా ఇది నీళ్లు కాదు కానీ ఇందులో మీరు రక్తాన్ని మీరు ప్రోక్షిస్తున్నారు, ఈ రక్తంలో ఉన్న శక్తి ఈ యవ్వనస్తులైనటువంటి ఈ బిడ్డల మీదకి దిగి రావాలి, వాళ్ళని చూసి మీరు కనికరపడండి అనే ప్రార్థన చేశాను. యవ్వనస్తులు ప్రతి రాత్రి అలా ఈవిలతో ఏడవబడుతూ వాళ్ళ బట్టలు ఉంచుకోకుండా రోడ్ల మీద పరిగెట్టి అలాంటివి చేస్తున్నటువంటి సందర్భం అది. తర్వాత చెప్పాను మీకు, రకరకాల బూతు మాటలు వాళ్ళ నోట్లో నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా ముందుకు పోతే ఎవరి నుంచి ఉంటే వాళ్ళ గురించి చెప్పేయగలుగుతున్నారు వాళ్ళు, సోది చెప్పే దురాత్మలాగా, పుతోను దయ్యం పట్టిన దానిలాగా వాళ్ళు చెప్పేయగలుగుతున్నారు. అందుకని ఎవ్వరూ ఎదురుగా రావట్లేదు. ఎందుకని బూతులు తిట్టి వాళ్ళు ఏం వాళ్ళు ఏంటో, వాళ్ళ పాపం, రహస్య పాపాలు ఏంటో వీళ్ళు చెప్పేయగలుగుతున్నారు. కాబట్టి ఎవరు డేర్ చేయలేకపోతున్నారు ఆ దినం అక్కడ. అప్పుడు నేను ఒకే ఒకటి ఉపయోగించాను, నా చేతిలో ఉన్న నీటిని నీవు రక్తముగా మార్చి, నేనేం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది నేను వాళ్ళ మీద ప్రోక్షిస్తాను ప్రభువా, నీవు అద్భుతం చేయాలనే ప్రార్థన చేసినప్పుడు ఆ నీళ్లు దాంట్లో నా చేయి ముంచి ఇలా ప్రోక్షించాను అంతే నేను. ఆ అమ్మాయి అక్కడ ఉన్నది అలా గట్టిగా పడిపోయింది. ఇది 20 సంవత్సరాల క్రితం మ్యాటర్ ఇది. నేను అప్పుడే సేవలోనికి వచ్చి బలంగా ఉపవాసాలు చేస్తున్నటువంటి దినాలు అవి. 18 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాల దగ్గర అవ్వచ్చు, ఏమో ఐడియా లేదు నాకు. అంతే, ఆ 18 సంవత్సరాలు అవ్వచ్చు ఆ టైంలో. అప్పుడు ఆ అమ్మాయి పడిపోయింది అక్కడికక్కడే. మరి అందరూ చూస్తున్నారు, నేనేం చేయలేదు కదా అక్కడ. అప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఈ అమ్మాయి పడిపోయింది, ఇంకొక అమ్మాయి, వాళ్ళిద్దరు సొంత అక్క చెల్లెళ్ళే. ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి చాలా తిట్టాలని ట్రై చేస్తుంది నన్ను, కానీ తన నోటిని దేవుడు కట్టేశాడు అక్కడ. పళ్ళు ఇలా బిగబట్టేసి అలా ఉండిపోయినాయి, నోరు ఇలా రావట్లేదు, ఆ పాపకి రావడం లేదు. పళ్ళు కొరుకుతుంది అంతసేపు, కొరుకుతూ ఒక శ్వాస శబ్దం మాత్రం. అసలు మెయిన్ రోడ్డు పక్కన మనం కడుతున్నామే ఇప్పుడు, ఆ బిల్డింగ్ దగ్గర జరిగిన ఇన్సిడెంటే ఇది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ దాని రోడ్డు మీద పెట్టామన్నమాట మీటింగ్ ఆ రోజు. అది మెయిన్ రోడ్డుకి దగ్గరే ఉంటుంది, లారీలు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి. ఆ శబ్దాల మధ్యలో ఈ శ్వాస శబ్దం వినబడుతుందంటే ఎంత గట్టిగా శ్వాస తీస్తుందో చూడాలి మీరు. అదేం ఆడిటోరియం కాదు, ఇండోర్ కాదు అది. అలాంటిది అంత శ్వాస తీస్తున్న శబ్దానికి పారిపోతున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు, అంత పౌరుషంగా తీస్తుంది. అయినా సరే ఆ ఆయుధం ఒకటే, కేవలము నీళ్లు. హల్లెలూయా. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కానే కదా. అమ్మాయిని కొట్టడానికి, తిట్టడానికి చాలామంది సేవకులు వచ్చి జుత్తు పట్టుకుని లాగి కొట్టి నూనెసి చాలా చేసి చీపిరితో కొట్టి అలా కూడా చేశారంట ఆ పిల్లల్ని అవి విడిపించడానికి. ఆ ఏమి యుద్ధోపకరణాలు మనకు అవసరం లేదు, యేసు రక్తము మాత్రమే యుద్ధోపకరణం. కాబట్టి అవి ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలని మనము ధరించుకొని ఉన్నాము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కానే కావు. ఈరోజు చెప్పండి, ప్రభా మేము యేసు రక్తము క్రిందే ఉన్నాము, యేసు నామము క్రింద ఉన్నాము, యేసు యొక్క నామాన్ని మేము అనునిత్యము ఉచ్చరిస్తూ ఉన్నాము. ఉదయాన్నే లేస్తానే యేసు రక్తమే జయమని అనుకుంటూ లేవండి. అంతకు మించిన ఆయుధం ఏమీ కూడా లేదు. నేను అదే ఇప్పుడు వీళ్ళు 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు, ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 12 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను అనమాట నేను. అప్పుడు ఇంతలాగా మనకి హైదరాబాద్కి ఇంత ఈజీ ఫ్లైట్స్ ఏం కాదు. ఫ్లైట్ ఎక్కాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట. అలాంటి డేస్, అదే ఒక 15 years బ్యాక్ ఫస్ట్ టైం వెళ్తే నాకు అసలు వెళ్ళాలనే లేదు క్యాంప్కి. కంపల్సరీ వెళ్ళాలి, ఆఫీస్లో అందరూ అది అప్లై చేశారు. ఒకరు కాదు, ఇలా అందరం కలిసి వెళ్తున్నామని పాస్టర్ గారు ముందే డేట్ తీసుకుని వచ్చారు. అప్పుడు నాకు చాలా భయం వేస్తుంది.
అసలు ఎక్కాలని లేదు, ఎందుకో మరి వెళ్ళాలని లేదు, ఎక్కాలని లేదు. ఆ తర్వాత అది చెన్నై వెళ్ళి ఎక్కాలనుకుంటాను, అక్కడ కలకత్తా వెళ్ళి అక్కడికి ఎక్కాలి, అక్కడ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ ఎక్కాలి. అప్పుడు నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కాలి, మనం అంటే ఫ్లైట్కి మెట్లు ఎక్కాలన్నమాట. దాని మీద యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనుకుంటూ, అది నాకు ఆటో పాటో ఎందుకన్నానో నాకే తెలియదు, నిజం చెప్తున్నాను మీకు. అది అలా అనుకుంటూ ఎక్కి కూర్చుంటే అది రన్వేలో ఫస్ట్ వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. 15 సంవత్సరాల క్రితం మ్యాటరే అది. అంటే అప్పుడు మనకు అంత నాలెడ్జ్ లేదు, ఫ్లైట్ ఫస్ట్ టైం కాబట్టి. అది రన్వేలో వెళుతుంటే ఎలా ఉంటుందంటే గుర్రం ఎక్కినట్లు ఉంటుంది అన్నమాట. అది అంటే అలా ఫీలింగ్ అలా ఉంటుంది, జమ్మని వెళుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇలా వెళ్ళిపోద్ది అనమాట ఒకేసారి. అసలు మొత్తం అంతా భయం పోయింది. అసలు మొత్తం అంటే యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అనుకుంటూ ఎక్కిన తర్వాత నాకు దీనిలో శక్తి వచ్చింది నాకు అని అనుకోవట్లేదు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఆ జర్నీని నేను ఎంజాయ్ చేశాను అన్నమాట. అస్సలు ఇష్టం లేదు, మొహం మార్చుకునే ఉన్నాను నేను. ఆ రోజు వెళ్ళడం ఇష్టం లేదు నాకు అస్సలు. అలాంటి టైంలో అది అక్కడ కూడా పనిచేసింది. అది మీకు చెప్తున్నాను, ప్రతి చిన్న విషయము, ప్రతి పెద్ద విషయము, అన్ని విషయాలలో కూడా ఆయన రక్తం యొక్క శక్తి చాలా గొప్ప. మన నోట్లో ఆ యొక్క ఆయుధం అలవాటు అవ్వకపోతే ఆ దుష్టుడు ఖచ్చితంగా ప్రతి చోట ఉంటాడు. వాడి పని ఏంటంటే వాడు దొంగ, దోచుకునేవాడు. వాడు ఆరోగ్యం దోచుకుంటాడు, వాడు నీ యొక్క డబ్బును దోచుకుంటాడు, నీ సమాధానాన్ని దోచుకుంటాడు, ప్రతిదీ దోచుకుంటాడు. వాడి పనే అది. కాబట్టి వాడిని జయించే ఏకైక ఆయుధం ఈరోజు యేసయ్య రక్తము మాత్రమే. అందుకే ఈ రెఫరెన్సెస్ మీకు చూపించాను నేను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడుదుము అనేటువంటి మాట చూస్తాం మనం. ఆయన రక్తము వలన మనం ఎలా మార్చబడుతున్నామంట? నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మనం చాలా కార్యాలు చేసి మనం చాలా నీతిమంతులు అనేసుకుంటూ ఉంటాం. మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము అంటే ఆయన రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. దావీదు అదే ప్రార్థన చేసుకుంటున్నాడు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమమంతా తెల్లగా చేయి. మనమేమంటున్నాం? నీ రక్తముతో కడుగు, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. అంటే ఇదే ప్రార్థన ఓల్డ్ టెస్టిమెంట్లో చేసిందే. మనం ఈరోజు డైరెక్ట్గా యేసయ్య రక్తాన్ని మనము ఆశ్రయిస్తూ ఉన్నాం. యేసు రక్తాన్ని చూసినప్పుడు అపవాదికి చాలా భయము. యేసు రక్తం అనే మాట చెప్పినా కూడా దానికి భయమే. ఇప్పుడు మనం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను నేను ఈరోజు, ఇన్ని స్వస్థతలు, ఈ ఈవిల్స్ మళ్ళా అవి రాలేదు దగ్గరికి, తిరిగి మరలా రాలేదు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా ఆ రోజు బైండ్ చేయబడ్డాయి అనమాట. ఆ రోజు నేను ఏ సేవకుల దగ్గర అది చూడలేదు. 18 సంవత్సరాల క్రితం అంటే మనకు యూట్యూబ్లో కూడా లేదంటే టీవీలో కూడా ఇంతంత వర్తమానాలు ఎవరు, మనకి ఎడ్యుకేషన్ లేదు, ఏ బుక్స్ కూడా లేవు. మనకి ఉండుంటాయి కానీ మనకు అంత చదివేంత నాలెడ్జ్ మనకేమి, స్థుతులు ఇవేమీ తెలియవు. కేవలం వాక్యం చదువుకుంటాం, చర్చికి వెళ్తాం. నేను దేవునితో అధిక సహవాసాలు చేస్తూ ఉపవాసాలు చేస్తున్న సమయంలో ప్రతీదీ పరిశుద్ధాత్ముడు గైడ్ చేసిందే నాకు తప్ప. ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నట్లు ఈరోజు అనేక మంది వింటారు, తెలియకపోతే క్రొత్తగా తెలుసుకుంటారు. మేము ఫలానా పాస్టమ్మ గారి ద్వారా ఈ వాక్యం విన్నాము, తెలుసుకున్నామని వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళ సాక్ష్యంలో ఇలా చెప్పారు ఆవిడ, మేము ఆ రోజు అందుకనే ఇలా గ్లాస్తో వాటర్ తీసుకుని ఇలా చేశామని వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి నేను ఇక్కడ కూడా మనకి ఆ రోజు అనాయింటింగ్ ప్రేయర్ ఉంది అనుకుంటే నేను చేతిలో నా వాటర్ బాటిల్ ఉన్న వాటర్నే తీసుకుని స్ప్రింకిల్ చేస్తాను. ఇది అనేక మంది క్రిటిసైజ్ చేస్తుంటారు, ఆ వాటర్ ఏంటి, ఆ స్ప్రింకిల్ చేయడం ఏంటి, ఆ మినిస్ట్రీలో ఏంటి, ఈ మినిస్ట్రీలో ఏంటి అని అలా అనుకుంటారు. అంత మాత్రమే కాదు కానీ అహరోను తన కుమారులు ఆ యొక్క రక్తాన్ని వాళ్ళ కుడి చెవి కొన మీద, కుడి బొటనవేలు, కుడి కాలు బొటనవేలు మీద, తన పిల్లల యొక్క చెవుల మీద ఆ అభిషేక తైలాన్ని, రక్తాన్ని వస్త్రముల మీద, హల్లెలూయా, వస్త్రముల మీద కూడా మనం ఆయిల్ అనాయింటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఆ అభిషేక తైలాన్ని. చూడండి చాలామంది అన్యులు వాళ్ళ క్రొత్త బట్టలు కట్టుకోగానే వాళ్ళు పసుపుని ఇలా అంటించుకుంటారు. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారం వాళ్ళు అది శుభం అని చెప్పి వాళ్ళు అది రాసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడైనా ఏదైనా కావాలంటే చిన్న ప్రేయర్ ఆయిల్ మన తల మీదో మన నొసల మీదో ప్రేయర్ ఆయిల్ వేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు మన పిల్లలకి ప్రార్థన చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకు కూడా నెత్తి మీద నూనె వేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా, ఇవన్నీ కూడా ఆయుధాలు అన్నమాట, యుద్ధాయుధాలు ఇవి. మనం పోరాడుచున్నది మనుష్యులతో కాదు కానీ దురాత్మ సమూహాలతోనూ, అంధకార సంబంధుల లోకనాథులతోనూ
మన పోరాటం ఉంది. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి మన యుద్ధోపకరణాలు ఎలా ఉంటాయో చెప్పాడు అక్కడ ఆయన. అవన్నీ కూడా మనం పోరాడేది ఎవరితోనో చెప్పాడు. మనం పోరాడేది వచ్చిన రోగంతో కాదు, కోర్టు సమస్యతో కాదు, అప్పు సమస్యతో కాదు, ఇంకోటి కాదు, ఇవే మనకు అడ్డుకు తగులుతున్నాయి. కాబట్టి అనునిత్యం ఆయన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క రక్తములో మనకు జయము దొరుకుతుంది. మనము నీతిమంతులుగా తీర్చబడతాము, మనం ఆయనకి సమీపస్తులుగా చేర్చబడతాము, మనము విడిపించబడిన వారి లిస్టులో చేర్చబడతాము. మనల్ని ప్రొటెక్ట్ చేసుకొని మన దగ్గర నుంచి ఆ దుష్టుడు పారిపోయేంత పవర్ఫుల్ ఆయుధము యేసు రక్తమే. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ప్రార్థన చేసినప్పుడల్లా కొద్ది నిమిషాలు ఆయన రక్తాన్ని ప్రోక్షించుకోవడం, రాత్రి రక్తాన్ని ప్రోక్షించుకుని ప్రార్థన చేయడం. మనం తీసుకునే ఆహారంలో మీరు అందరూ భోజనం చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేసుకుంటారో నాకు తెలియదు. అన్నం తినేటప్పుడు ఏమని చేసుకుంటారు మీరు ప్రార్థన? మరి నాకు తెలియదు. అది అన్నం తినేటప్పుడు మీరు ప్రభువా ఈ ఆహారంలో మీరు రక్తాన్ని ప్రోక్షించి శుద్ధీకరించండి, ఈ ఆహారం తీసుకునేటప్పుడు నాకు బలాన్ని దయచేయండి. అన్ని ఆహారాలు బలం ఇచ్చేవి కాదు. ఇప్పుడు అంతా కల్తీ ఆహారాలే ఎక్కడ చూసినా, అంతే కదా. ఈవెన్ వాటర్ తాగినప్పుడు కూడా ప్రార్థన చేసుకుని తాగడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అక్కడ వారు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా అనేసుకుంటారేమో, వాళ్ళు నా ఎదురుగానే ఉన్నారు అనుకోవడం లేదు. మీరు ఏం తీసుకున్నా సరే విశ్వాసంతో తీసుకునేటప్పుడు జస్ట్ చిన్న ప్రార్థన చేసుకుని ఆయన రక్తం ప్రోక్షించుకొని మీరు తీసుకుంటే అద్భుతంగా దేవుని యొక్క శక్తి ఉంటుంది, దాంట్లో ఉన్న కీడు కూడా పోతుంది. ఒక మిషనరీ అలాగే ఇంటీరియర్లో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అతన్ని ఎలా అయినా సరే చంపేద్దాం అనుకున్నారంట అక్కడ వాళ్ళు. ఆయన పేరు నాకు గుర్తులేదు, పుస్తకంలో చదివాను. కానీ అయితే వెళ్ళినప్పుడు ఆయనకి విషం కలిపినటువంటి భోజనం పెట్టారు. ఆయనకి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ రాత్రి అనుమానం లేకుండా చనిపోతాడు ఈయన అని అందరూ చాటు నుంచి చూస్తున్నారు. ఆయన అక్కడే కూర్చొని కాసేపు దాని మీద చేయి పెట్టి, అయ్యా ఇంత మంచి ఆహారం నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ ఆహారం నాకు ఇచ్చినటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి, ఈ ఆహారాన్ని శుద్ధీకరించి ఇది నా శరీరంలోనికి వెళ్ళి బలాన్ని ఇచ్చేలా చేయండి అని ప్రార్థన చేశాడంట. అందరూ విన్నరా, వస్తుందిలే కొంచెంసేపట్లో అనుకుంటున్నారు. ఆయన తిని వెళ్ళాడు, మంచిగా నిద్రపోయాడు. పొద్దున్న లేచి అందరూ బాగున్నారా అని పలకరిస్తున్నాడు ఆయన. మళ్ళీ వచ్చాడు ఆయన ఆ వీధిలోనికి. ఇదేంటిది, ఇది చాలా పవర్ఫుల్, ఇది చిన్నది తీసుకుంటేనే చనిపోతారు, అలాంటిది ఇతడు ఎలా బ్రతికాడని అనేక మందికి అది సాక్ష్యం అయిపోయింది ఆ రోజు. కాబట్టి అంటే ఇలా కొన్ని సందర్భాలలో వారి యొక్క నిష్టను బట్టి, ఆ సేవకుల యొక్క డెడికేషన్ని బట్టి ఆ రోజు ఆ సేవకుడు ఆ ప్రాంతంలో వాడబడాలని దేవుడికి ఇంకా ఆయనలో చిత్తం ఉంది కాబట్టి అది జరిగింది. మనం ఇప్పుడు ఆయన అలా చేశాడు కదా అని మీరు విషమిస్తారేమో, ఇవ్వండి తినేస్తాను, ఇలా చాలామంది చెప్తున్నారు. మేము పాములు తీసుకొస్తాం తొక్కండి, మరి ఇలాంటివి చెయ్యండి, మీకు బైబిల్లో ఉంది కదా అని ఛాలెంజ్లు చేస్తారు. ఇలాగే శాతానుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని యేసయ్య యాక్సెప్ట్ చేయలేదు. ఎలాగో ఛాలెంజ్ కాదు, కానీ మనకి క్రిటికల్ పొజిషన్స్లో, అనేకమైన విపత్కర పరిస్థితులలో, మన చుట్టూ కరోనా ఆవరించి ఉన్న సమయంలో బయట నుంచే మనం తెచ్చుకున్న కూరగాయలు అది ఆ రోజు తినాలి. మనకు అది ప్లస్ ఉంది, వేరే వాళ్ళకి అది మైనస్ అయింది. బయట నుంచి వచ్చిన వస్త్రాలు అవే వస్త్రాలు మనం వేసుకుని వెళ్ళాం బయట నుంచి, అవే వస్త్రాలు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ వస్త్రాల ద్వారా ఆ వైరస్ వాళ్ళ ఇంట్లోనికి వచ్చేసింది. కాబట్టి ఆయన రక్తంలో ఉన్న శక్తిని మనం ఆశ్రయిద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన పక్షంగా చేస్తాడు. మరి ఇలాంటి ప్రార్థన మీరు చేసుకుని ఈరోజు యేసయ్య రక్తం ద్వారా విజయం పొందుకుంటారని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి దేవా, మేము అనునిత్యము నీ వాక్యాన్ని ధ్యానము చేస్తూ దేవుని యొక్క రక్తములో ఉన్న శక్తి, అది మా కొరకు జగత్ పునాది వేయబడక మునుపే నాయన అయా సిద్ధపరచబడిన రక్తమయ్యా, అది నాయన గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రభువా, ఆదిలో మా కొరకు ఏర్పాటు చేయబడిన రక్తము శరీరధారి అయి ఈ లోకములోనికి వచ్చి కళంకమైనటువంటి రక్త ప్రోక్షణ మా కొరకు చేసి మమ్మల్ని విడిపించిన వాడానికి వందనాలు. ఈనాటికి ఏనాటికి ఆ రక్తాన్ని మేము ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. మేము నీ దగ్గరికి వచ్చే పర్యంతము నీ రక్తం యొక్క శక్తితో మమ్మల్ని యాత్రలో ముందుకు నడిపించమని మేము ప్రార్థించి లోపలికి తీసుకున్న ప్రతిసారి కూడా ప్రభువా నీ ఆత్మకార్యము మా శరీరంలో జరిగించమని నాయన, ఎవరైతే అస్వస్థత గల వారు చూస్తున్నారో యేసు నామంలో వారు దేవా ఇప్పుడే నీ రక్తం యొక్క
శక్తి ద్వారా అయా స్వస్థపరచబడుదురుగాక, శుద్ధీకరించబడుదురుగాక. మీరు అతడు పొందిన దెబ్బల చేత, అతడు కార్చిన రక్తము చేత మీకు స్వస్థత కలుగుతుందని ఆ వచనాలను మేము కోట్ చేస్తున్నాం ప్రభువా. ఆయన కార్చిన రక్తము ద్వారా వినుచున్న బిడ్డలు కానీ ఇక్కడ ఉన్న వారిలో నాయన వారిలో కానీ ఎవరైనా అనారోగ్యం గలవారు ఉంటే యేసు నామములో నీ రక్తములో ఉన్న శక్తి వారిలోనికి ప్రవేశించునుగాక, స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక, బంధకాలు విడిపోవునుగాక. అయ్యా ప్రతి కాడి మాను మ్రోకుల ప్రభావము అయా యేసునామములో విరగొట్టబడునుగాక. సహాయము చేయమని ప్రభువా నాయన ముట్టి స్వస్థపరచమని మా జీవితాలలో కూడా నాయన ఏ శాపము, ఏ పాపము, ఏ బంధకాలు, ఏ చీకటి, ఏ హెరిడిటరీ ద్వారా వస్తున్నటువంటివి ప్రతి దాన్ని కూడా నేను బ్రేక్ చేస్తున్నాను ప్రభు. ఆయన రక్తంలో శక్తి ఉంది నాయన. ఆయన రక్తాన్ని మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. సహాయం చేసినందుకు వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.